అనంతపురం సప్తగిరి సర్కిల్లో ప్రతి ఏటా వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా భారీ సెట్టింగ్స్ తో లైటింగ్స్ డెకరేషన్ తో చాలా గొప్పగా జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఈసారి కూడా భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశాడు. ఇంకా వర్క్ జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళి ఈసారి వినాయకుడు ఎలా పెడుతున్నారు, సెట్టింగ్స్ డెకరేషన్ ఎలా ఉందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా లోపలికి వెళ్ళి చూడాలి. ఈ లోపలికి వెళ్తే ఇక్కడ ఎంట్రన్స్ లోనే వినాయకుడి విగ్రహం ఉంటుంది. చూడండి లోపల అంతా డెకరేషన్ ఎంత బాగా చేశారో. చూడండి ఎంట్రన్స్ లోనే వినాయకుడు, మొత్తం డెకరేషన్ ఎంత బాగుంటుందో. ఇక్కడ స్టార్టింగ్ లోనే వినాయకుడు ఉంటాడు. ఇక్కడ కాకుండా లోపల సెట్టింగ్ చాలా బాగా అద్భుతంగా చేస్తారు. ఈసారి కూడా సెట్టింగ్ లైటింగ్స్ చాలా అద్భుతంగా చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం లోపలికి వెళ్దాము. లోపల డెకరేషన్ లైటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. నైట్ టైమ్స్ కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. టుమారో రేపటికల్లా మొత్తం అంతా డెకరేషన్ లైటింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. చూడండి ఈసారి వినాయకుడి విగ్రహం ఏం పెడుతున్నాడో చూద్దాము. లోపల ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. డెకరేషన్ అంతా లోపల వినాయకుడి దగ్గర సెట్టింగ్ మాత్రం ఇంకా వర్క్ జరుగుతుంది. ఈసారి వినాయకుడు ఏం పెడుతున్నారు, సెట్టింగ్ అంతా ఎలా ఉంటుందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళి ఈసారి వినాయకుడి విగ్రహం ఎలా ఉందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, లోపల వినాయకుడిని ఏర్పాటు చేశారు. అంతా సెట్టింగ్ అంతా వర్క్ జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సైడ్ చూస్తే రావణాసుడు బొమ్మ ఉంది. ఈ సైడ్ అంతా మొత్తం రామాయణం పాటలాగా ఏర్పాటు చేస్తున్నట్లుంది మొత్తము. చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. ఇంకా ఏమేమి వినాయకుని విగ్రహం దగ్గర ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ వాల్మీకి విగ్రహము, రామ లక్ష్మణుడు విగ్రహము ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా మొత్తం రామాయణ సెట్టింగ్ జరుగుతున్నట్టుంది. చూడండి అంతా మొత్తం వర్క్ అంతా రామాయణం సెట్టింగ్ జరుగుతున్నట్లు ఉంది. ఇక్కడంతా చూడండి వినాయకుడు, ఇక్కడ వాల్మీకి, ఇక్కడంతా సెట్టింగ్ అంతా లోపల జరుగుతుంది. ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి వారి బొమ్మ విగ్రహం ఉంది. నాకు తెలిసి ఈసారి మొత్తం రామాయణం సెట్టింగ్ అంతా ఉన్నట్టుంది మొత్తము. ఈసారి వినాయక చవితికి రామాయణం సంబంధించిన సెట్టింగ్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి ఈసారి వినాయక చవితికి.